తిరుపతిలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దగ్గర ఇటు వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గంగమ్మ ఆలయంలో వైసీపీ నేతలు పూజలు చేశారు. మరోవైపు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై గంగమ్మ ఆలయంలో టీడీపీ నేతలు మొక్కులు తీర్చుకోనున్నారు. దీంతో గంగమ్మ ఆలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నేను బయటికి ఇట్లా వెళ్తున్నా. తిరుపతిలో రాజకీయం వేడెక్కుతుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాతయ్యగుంట గంగమ్మ ఆలయం దగ్గర వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గంగమ్మ ఆలయంలో వైసీపీ నేతలు పూజలు చేశారు. మరోవైపు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై గంగమ్మ ఆలయంలో టీడీపీ నేతలు మొక్కులు తీర్చుకోనున్నారు. దీంతో గంగమ్మ ఆలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక తిరుపతిలోని గంగమ్మ ఆలయం దగ్గర ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఈ రోజు ఉదయం నుంచి తిరుపతి శ్రీ తాతాయగుంట గంగమ్మ దేవస్థానం ఆలయం ఎదుట పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీకి సంబంధించిన నాయకులు ఆలయానికి చేరుకుంటారని ముందస్తుగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఆ యొక్క ఆలయం వద్ద కూడా మోహరించడం జరిగింది. అయితే 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసనలు, ఆందోళనలు, అలాగే ఒక సంబరాలు జరుపుకోకూడదని చెప్పి పోలీసులు కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే వైసీపీ కూడా ముందుగా పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు ఉదయం తాతాయగుంట గంగమ్మ దేవస్థానం వద్దకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, ఆ యొక్క మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ యొక్క ఆలయంలో ఏదైతే ప్రత్యేక పూజలు చేశారో, అయితే తిరుమల పవిత్రతను కాపాడాలి, టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ నల్ల చొక్కాలు ధరించి కూడా ఆలయానికి పెద్ద సంఖ్యలో కూడా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆ యొక్క ఎవరైతే వైసీపీ సమన్వయకర్త ఉన్నాడో తిరుపతికి సంబంధించి భూమన అభినయ్ రెడ్డి, అదేవిధంగా మాజీ మేయర్ డాక్టర్ శిరీష కూడా ఆలయంలోకి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత ఆ యొక్క వైసీపీ శ్రేణులతో కలిసి ఆ యొక్క ప్లకార్డులు కూడా పెద్ద ఎత్తున ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిఆర్ నాయుడు డౌన్ డౌన్, బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలి, నైతిక విలువలు లేని బిఆర్ నాయుడిని కొనసాగించవద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఆ ప్లకార్డులు కూడా లాక్కునే పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులతో కూడా అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు కూడా వాగ్వాదానికి కూడా తిరగడం, తోపులాట్లు తిరగడం కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. ఆ తర్వాత మరోవైపు ఏదైతే ఈ యొక్క వైసీపీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే టీడీపీ కూడా మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల పైన కూడా పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా రావడం, మరోవైపు రెండు పార్టీలకు సంబంధించిన వారు ఎదురెదురు పడితే పరిస్థితి ఉద్రిక్తగా మారే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా ముందస్తుగా పెద్ద సంఖ్యలో కూడా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టారు. అయితే ఇదే నేపథ్యంలో కూడా పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మీడియాను పూర్తిగా అక్కడికి అనుమతించకుండా కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు. మీడియా పైన కూడా ఏదైతే 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఇరు పార్టీలకు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీడియాను కూడా అక్కడికి రానికుండా ఆంక్షలు విధించి సుమారు 100 మీటర్ల దూరంలో కూడా మీడియాను అనుమతించకుండా కూడా పోలీసులు కూడా కొంత ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓ దశలో మీడియాను కూడా పూర్తిగా నియంత్రించి కెమెరామెన్లు కూడా లోపలికి అనుమతించకుండా వారి కెమెరాలు కూడా లాక్కునే పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ నారాయణ.